హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు పునర్విక ప్రగతి వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు ఇంత సడన్గా ఎందుకు వెళ్తున్నాను అంటే మా ఆయన కాశీ అయితే వెళ్ళారు. ఇక్కడ ఇంటి దగ్గర నేను పిల్లలే ఉన్నామన్నమాట. ఇక్కడ ఇంటి దగ్గర ఉండి బోర్ కొడుతుంది. పిల్లలు కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి అంటుంది మా పెద్ద పాప. ఇక్కడ తను ఒక్కదే ఉండదు, ఇంకా ఉంటుంది. ఇంకా పిల్లలు ఎవరు ఉండరనమాట. తనకు ఆడుకోవడానికి కూడా ఎవరు కూడా లేరు. ఇక్కడ ఇంటి దగ్గర ఉంటే ఐటేటికి డాడీకి కాల్ చేయి అని చెప్పేసి ఉంటుందని అక్కడికి వెళ్తే పిల్లలు ఎక్కువ ఉంటారు. ఆటలో పడి ఇంకా మరుస్తుందని చెప్పేసి ఇంత సడన్గా అయితే బయలుదేరుతున్నాము. ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కోసం ఇక్కడ నేనైతే రెడీ అయితే అవుతున్నాను. జడ అయితే వేసుకుంటున్నాను. ఇంకా మా పాపని రెడీ చేయడం అయితే ఉంది. ఇంకా చిన్న పాపని అయితే రెడీ చేసి తన్ని పడుకోబెట్టాను. సరే నేను ఇద్దరు పూజ చేస్తే మేము ఇక్కడ రెడీ అయ్యి ఇంకా పెద్ద పాపని అయితే రెడీ చేయాలి. ఇప్పుడు ఇంకా మా పెద్ద పాపను అయితే స్కూల్లో అయితే వేయాలి. మా ఆయన కాశీ నుంచి వచ్చిన తర్వాత ఆ ప్రోగ్రామ్ అయితే పెట్టుకుందామని చెప్పేసి వేయలేదు. ముందే వేసిస్తే నాకు తీసుకురావడానికి ఇబ్బంది అవుతుంది కదా చిన్న పాపతో. అందుకోసం చెప్పేసి ముందుగా ఆలోచించి అయితే వేయలేదు. ఏంటో కానీ అమ్మ వీళ్ళ ఇంటికి వెళ్తామని కానీ ఎక్కడ లేని హుషారు అయితే వచ్చేస్తుంది కదా. నేనైతే మార్నింగే లేచి పనులన్నీ చేసుకుంటున్నాను. ఇక్కడ మరి వంట అయితే లేదు. వంట చేయకపోయినా ఇంట్లో పనులన్నీ కూడా కంపల్సరీగా ఉంటాయి కదా. మొత్తం అన్నీ క్లీన్ చేసుకుని వెళ్ళాలి. లేదు అంటే మళ్ళీ అట్నుండి వచ్చేసరికి మొత్తం ఇల్లంతా ధూళి పెట్టేసి గిన్నెలు ఎక్కడ పడితే అక్కడ ఉంటే చిరాగ్గా ఉంటుంది కదా. అందుకని చెప్పేసి నేను ఇక్కడ ముందు పనులన్నీ చేసుకొని ఇంకా వంటలు అయితే ఉన్నాయి, అవి తోమేసి అప్పుడు అక్కడ సర్దేసి అయితే వెళ్తాను. నెక్స్ట్ టైం మళ్ళీ అమ్మాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసరికి అంతా నీట్గా ఉంటుంది కదా. అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. మాకైతే గిన్నెలు తోముకోవడానికి సింక్ అయితే లేదు. నేను ఇక్కడ బాత్రూంలోనే ట్యాప్ ఉంది కదా, ట్యాప్ దగ్గర గిన్నెలు అయితే తోముకుంటాను అనమాట. గిన్నెలన్నీ తోముకొని బయట గిన్నెల స్టాండ్లో పెట్టేసుకుని బయట ఎండలో అయితే ఆరబెడుతూ ఉంటాను. డైలీ ఇదే వర్క్. ఎందుకంటే మాకు కిచెన్ చిన్నది అవ్వడం వల్ల సింక్ పెట్టుకోవడానికి అయితే అవ్వలేదు. ఇంకా చిన్న ఓపెన్ ప్లేస్ ఉంటుంది కానీ దాంట్లో సింక్ పెట్టడానికి ట్యాప్ పెట్టడానికి ప్లేస్ అయితే సరిపోదు. అందుకని చెప్పేసి నేను ఇక్కడ బాత్రూంలోనే గిన్నెలు అయితే తోముకుంటాను. బట్టలు కూడా ఇక్కడే వాష్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఫ్రీగానే ఉంటుంది, సరిపోతుంది అనమాట. ఇక్కడ నేను గిన్నెలన్నీ తోమేసుకుంటున్నాను. గిన్నెలన్నీ తోమేసి ఇక్కడ బయట ఎండలో అయితే ఆరబెట్టేస్తూ ఉంటాను అనమాట. ఈలోపు మా పెద్ద పాపకి స్నానం అయితే చేసి ఇక్కడ నేను గిన్నెలు కూడా తోమేశాను. ఎక్కువ గిన్నెలు అయితే ఏమీ లేవు, తక్కువే ఉన్నాయి. ఎందుకంటే నైటే తోమేస్తూ ఉంటాను. ఇక్కడ మార్నింగ్ టిఫిన్ చేసి చల్లదన్నం తిన్నవి. చల్లదన్నం అంటే నైట్ అన్నం మిగులుతుంది కదా, అది అన్నం గంజిలోన వేసేస్తాను. వేసేసి మార్నింగ్కి బాగా ఉంటుంది కదా, పుల్లగా ఉంటుంది అనమాట. దాంట్లో కొంచెం పెరిగిన మజ్జిగని వేసుకుని తింటే ఈ సమ్మర్లోనే చాలా బాగుంటుంది, చల్లగా ఉంటుంది. ఎక్కువ ఈ సమ్మర్లో తింటే ఎక్కువ దాహం కూడా వేయదనమాట. అదే తింటాం మార్నింగ్ అయితే. ఇక్కడ తోమేసి అన్నీ క్లీన్ చేస్తాను కదా, ఇక్కడ అన్నీ కూడా కౌంటర్ టాప్ మీద అన్నీ కాలేసుకుంటూ ఉంటున్నాను అనమాట. నీరు వడబెట్టేసి కాలేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి అన్నీ నీట్గా ఉంటాయి కదా, అప్పుడు డైరెక్ట్గా వంట చేయాల్సి వస్తే వంట చేసేసుకోవచ్చు. క్లీన్ చేయకుండా ఎక్కడక్కడ పడేసి వెళ్ళిపోతే నెక్స్ట్ మళ్ళీ అక్కడి నుంచి వచ్చి చూసేసరికి అన్నీ ఎక్కడక్కడ పాచి పట్టేసి ఉంటే చిరాగ్గా ఉంటుంది. ఇక్కడ నేను అన్నీ ముందుగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి లేట్ అయినా కూడా ఇక్కడ నేను అన్నీ క్లీన్ చేసుకుని వెళ్తాను ఎప్పుడు కూడాను. ఇక్కడ అదే చూపిస్తున్నాను మీకు కూడాను. ఇలా డైలీ మనం ఇంటి వర్క్ చేసుకోవడం వల్ల మనకి కూడా ఎక్సర్సైజ్లా ఉంటుంది కదా, మనం కూడా హెల్తీగా ఉండొచ్చు. మన ఇంటి పనిలో కానీ పిల్లల్ని కానీ చేసుకోవడం ఇదన్నీ కూడా మన బాడీ వర్కౌట్సే కదా. ఇక్కడ నేను అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసాను. వాటర్ కూడా ఎక్కువ అయితే లేవు, పడేసాను అనమాట. ఇక్కడ స్టవ్ కూడా నీట్గా క్లీన్ అయితే చేసేసాను. ఇక్కడ మరి ఇంకేమైతే వర్క్ అయితే లేదు. ఇంకా మా పాపను రెడీ చేయడం అయితే ఉంది. తనకి జడలు ఎప్పుడైతే వేయాలి. తన జడలు అయితే మాత్రం ఒక పక్కనే వేసుకోదు. ఈ పిలకలు వేస్తూ ఉంటే అటు తిప్పుతుంది ఇటు తిప్పుతుంది అనమాట. నేను ఒక సైడ్ ఉంచమంటే తను ఒక సైడ్ అయితే ఉంచుతుంది. అందుకని చెప్పేసి తను సైలెంట్గా ఉండడం కోసం టీవీ వేసేసి డోర్మ్యాన్ అయితే పెట్టాను. అందుకని చెప్పేసి కామ్గా కూర్చుంది. ఇక్కడ నేను దానికి జడలు వేయాలి అనమాట. ఏదో నాకు పెద్ద టాస్క్, తను రెడీ చేయాలి.
చేయడమేనే. అంత ఒక్క పట్టానైతే ఇంత ఫాస్ట్‌గా అయితే రెడీ అవ్వదు. ఇంకా తిన్ని స్కూల్‌లో జాయిన్ చేసిన తర్వాత మరి ఇంకేం చేయాలనేది అర్థం కాదు. మార్నింగ్ కూడా వేగంగా లేవదు. నైట్ లేట్‌గా పడుకుంటుంది. ఇప్పటి పిల్లలు ఏంటో గానీ హైబ్రిడ్ పిల్లలు అయిపోయారు. ఇక్కడ తనకి నేను జడలైతే వేస్తున్నాను. మా ఇంటి నుంచి మా అమ్మ వాళ్ళ ఇల్లు దగ్గరే అంటే మరీ దగ్గర కాదు. ఒక ఊరనమాట. ఒక 20 కిలోమీటర్లు అలా ఉంటుందనమాట. వెళ్ళొచ్చు. అందుకే కొంచెం లేట్ అయినా కూడా నో ప్రాబ్లమ్ అనమాట. కాకపోతే ఎండెక్కిపోతుందని చూసుకోవాలి. ఇక్కడ ఆటోకి అయితే వెళ్ళిపోదామని చెప్పేసి నేను కొంచెం లేట్ అయితే చేశాను. కాకపోతే ఇప్పుడు మా మామయ్య ఏమో సడన్గా నేను డ్రాప్ చేసేస్తాను అని చెప్పేసి అన్నారు. అందుకే ఫాస్ట్‌గా అయితే రెడీ అవుతున్నాము. తనకి ఏదో పని ఉంది, బయటికి వెళ్ళాలి అని చెప్పేసి అన్నారని. యాక్చువల్గా మా అక్క వాళ్ళ పాప ఎంగేజ్మెంట్ అయితే ఉంది. దానికి కూడా వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళడం కోసం అని చెప్పేసి నేను ఇంకా శారీ ఇంకా వస్తువులు ఏవో సర్దుకోవాలనుకున్నాను. కాకపోతే అది తీసుకువెళ్ళడం అయితే అవ్వలేదు. మా మామయ్య డ్రాప్ చేస్తానన్నారు. తనకి వర్క్ ఉందని చెప్పేసి నేను ఫాస్ట్‌గా అయితే పాపను రెడీ చేసి మా ముగ్గురం అయితే వెళ్ళిపోయాము. నేను తీసుకువెళ్ళాలి అనుకున్నవి ఏవి కూడా తీసుకెళ్ళలేదు. ఇక్కడ మా పాపకి నేను 2 జడలు అయితే వేస్తున్నాను. ఇలా పాపిటైతే తీసేసి ఇలా పిల్లలకి 2 జడలు వేయడం అనేది చాలా బాగుంటుంది కదా. వాళ్ళు కూడా క్యూట్‌గా ఉంటారు. 2 జడలు కూడా బాగా అలవాటు అవుతాయి. మేము స్కూల్‌లో చదివేటప్పుడు అయితే ఎప్పుడు కూడా 2 జడలు వేసుకుంటూ అరటిపళ్ళు రిబ్బన్స్తో అయితే వేసుకునేవాళ్ళం. అలా అయితే హెయిర్ కూడా బాగా గ్రోత్ వస్తుందని చెప్పేసి వేసేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు హెయిర్ స్టైల్స్ అన్నీ కూడా మారిపోయాయి కదా. స్కూల్స్‌కి కూడా ఇలా డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అయితే వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. హెయిర్స్ లీవ్ చేస్తున్నారు. ఇంకా మోడల్ జడలు అయితే వేసుకుంటున్నారు. ఇక్కడ మా పాపకి 2 పిలకలు పోనీటైల్స్ అయితే వేస్తాను. సైడ్ క్లిప్స్ అయితే మాత్రం కంపల్సరీగా పెట్టాలి. లేదు అంటే తింటే సిల్కీ హెయిర్ అనమాట. ప్యూర్ సిల్కీ హెయిర్. తన హెయిర్ అంటే నాకు చాలా ఇష్టం. చాలా బాగుంటుంది. నాది కర్లీ హెయిర్ అనమాట. పెద్దదే ఉంటుంది కానీ కర్లీ హెయిర్. అస్సలు నేను జడ వేసుకోలేను అనమాట. ఏమైనా హెయిర్ లీవ్ చేశారంటే నాకు ఆ రోజు చుక్కలు అయితే కనిపిస్తాయి అనమాట. ఫుల్ కర్లీ హెయిర్. ఇంకా తనకి క్లిప్స్ పట్టకపోతే ఇంకా అంతే సంగతి. ఇక్కడ నేను మా మామయ్య మా పాప అయితే ఇంకా చిన్న పాప మేము ముగ్గురం కూడా బండి మీద అయితే వెళ్తున్నాము. మా మామయ్య డ్రాప్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం కదా. ఇక్కడ నుంచి చిన్న దారి ఉంటుంది. అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. వెహికల్స్ అయితే వెళ్తాయి. కాకపోతే ఒక దగ్గర అప్ అయితే ఉంటుంది. అక్కడ చిన్నపిల్లలతో బండి అయితే ఎక్కించలేము. ఇక్కడ ఈ లోపలికి మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఉంటుంది. ఖాళీ ప్లేస్లోనే ఇక్కడ మొక్కలు అయితే ఎక్కువగా ఉంటాయి వేసుకోవడానికి. ఇది మల్లె మొక్కను నెక్స్ట్ కాగడాలు అనమాట. ముందు స్టార్టింగ్లోనే ఉంటుంది. అది చిన్న మొక్క అప్పుడు వేసాము. ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయిపోయి పూలు అయితే పూస్తుందో. ఇక్కడ మేము ఎండ నుంచి వచ్చాం కదా. పాప చిరాకు చేసి దిష్టి తగులుతుందని చెప్పేసి ఇక్కడ చీపులతో వాటర్తో కొడుతూ ఉంటారు. చిరాకు పోతూ ఉంటుందని. ఇలా చిన్నపిల్లలకి అయితే కంపల్సరీగా చేయాలి. లేదు అంటే ఎండలో నుంచి వేరే దగ్గర నుంచి వచ్చేటప్పుడు చిరాకు చేసేస్తూ ఉంటారు అనమాట. అలా అయితే ఆ దిష్టి అయితే పోతుందన్నమాట. ఇక్కడ మా పాప అయితే వెళ్తుంది. ఇంకా దీనికి పండగే అనమాట. ఇక్కడికి వచ్చిందంటే హ్యాపీ. చెప్పిన మాట విందు, టైంకి ఫుడ్ తిందు, ఏమి తిందిగుండి అప్పుడు ఆటకైతే వెళ్ళిపోతుంది. మా అక్క వాళ్ళ పాప తననమాట. వాళ్ళు ఆడుకుంటారు. అందుకని చెప్పేసి ఇక్కడికి వెళ్దాం అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేసి రేకిళ్ళు అనమాట. ఇక్కడ మరి ఉండడం కష్టమే. వేడిగా ఉంటుంది కానీ తప్పదు ఇంకా. కానీ ఎంత అమ్మ వాళ్ళు ఎలా ఉన్నా కూడాను అక్కడికి వెళ్తే అదొక హ్యాపీనెస్ కదా. ఈమె మా అక్క వాళ్ళ పాప అనమాట. తను కూడా ఈ ఊరిలో ఉండదు. భీమవరంలో ఉంటుందన్నమాట. వాళ్ళ చెల్లికి ఎంగేజ్మెంట్ అనమాట. తను వచ్చింది. ఇంకా తన దగ్గరికి వెళ్ళింది మా పాప. తను ఎత్తుకుంటూ వచ్చింది. చిన్న పాపని డెలివరీ అయ్యి నుంచి చూడలేదు, చూద్దామని చెప్పేసి రాగానే తనైతే ఎత్తుకుంటుంది. ఇక్కడ మేము వచ్చేసరికి మా అమ్మ గోరింటాకు అయితే నూరేసి ఉంచింది. ఇది ఆల్రెడీ 3 days అయితే అయిపోయిందంట నూరేసి. ఇంకా పండుదో అని అనుకున్నాను. ఎలాగే ఎంగేజ్మెంట్ ఉంది కదా, ఇయర్ ఇంకా గోరింటాకు పెట్టుకోలేదు ఇంకా అని చెప్పేసి చిన్న పాపని నిద్రపుచ్చేసి ఇంకా పెద్ద పాప అయితే ఆటకైతే వెళ్ళిపోయింది. ఇక్కడ నేను గోరింటాకు అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను గోరింటాకు ఎప్పుడు పెట్టుకున్నా ఈనపళ్ళతో అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే 2 చేతులకి గోరింటాకు పెట్టుకుందాం అనుకునేటప్పుడు ఇలా చేస్తాను అనమాట. రైట్ హ్యాండ్తో పెట్టుకుంటే ఆ చెయ్యి అయితే ఏకంగా పండేస్తుంది కదా. మనం గోరింటాకు పెట్టుకున్నప్పుడు ఆ గోరింట పండదనమాట. అందుకే ఇలాగే నేను కాళ్ళకి నిండుగా అయితే పెట్టుకోను. నాకు నచ్చదు. ఇలా పెట్టుకోవడం నాకు ఇష్టం అనమాట. అలా అయితే నెయిల్ పాలిష్ కూడా పెట్టుకున్న నీట్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. నాకు
ఇలానే ఇష్టం ముందు నుంచి కూడా. ఇక్కడ మా అమ్మకి ఫీవర్ అయితే వచ్చింది. ఇక్కడ ప్లస్ ఏంటంటే ఫీవరు నేనే చూస్తాను, ఇంజెక్షన్ కూడా నేనే చేస్తాను. ఈ మెడిసిన్ అంతా కూడా నేను మా ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకున్నాను. మా ఆయన ఆర్ఎంపీ, నేను ఇంకా నర్స్ అనమాట. ఇంకా టాబ్లెట్స్ అన్నీ కూడా మా ఇంటి దగ్గరే ఉంటాయి. ఇంకా థర్మోమీటర్ కూడా తీసుకొని వచ్చాను. ఎందుకంటే ఫీవర్ ఎంత ఉందో చెక్ చేసి దాన్ని బట్టి టాబ్లెట్ అయినా ఇంజెక్షన్ అయినా చేద్దామని చెప్పేసి సేఫ్ సైడ్గా ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ అన్నీ కూడా తెచ్చుకున్నాను. తెచ్చి మా అమ్మకైతే ఇంజెక్షన్ చేస్తాను. ఇంకా గోరింటాకు అయితే మా అమ్మ నూరుంచింది కదా, మార్నింగ్ కాళ్ళకైతే పెట్టుకున్నాను, నైట్ పడుకునేటప్పుడు చేతికైతే పెట్టుకున్నాను. మార్నింగ్ లెగేసరికి ఇలా అయితే పండిందనమాట. నేను గోరింటాకు మొత్తం రిమూవ్ చేసేసి కొంచెం ఆయిల్ అయితే చేతిలో వేసుకొని మొత్తం ఇలా రాసుకుంటున్నాను అనమాట. ఇలా రాసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే గోరింటాకు ఇంకా బాగా పండుతుంది. అప్పుడు ఇంకా కలర్ఫుల్గా రెడ్గా అయితే వస్తుంది అనమాట. గోరింట నూరి 3 days అయిపోయినా కూడా ఎంత బాగా పండిందో చూసారా, ఎర్రగా అయితే బాగా పండింది. ఎందుకని చెప్పేసి నూనె చేతికి రాసుకుని కాళ్ళకైతే గోరింటాకు పెట్టుకున్నాను కదా, కొంచెం ఆయిల్ ఏమో అలా కాళ్ళకి కూడా రాసేసుకున్నాను. నాకైతే గోరింటాకు బాగా నచ్చింది, ఎర్రగా అయితే పండింది. ఇంకా డిజైన్స్ అయితే కూడా వేసుకోవచ్చు, ఇంకా వేసుకోలేదు ఎందుకంటే చిన్నపిల్లలతో అలా అయితే ఉంచారు కదా. ఈ గోరింటాకు పెట్టుకున్నాను కానీ నైట్ అంతా కూడా చాలా అవస్థ అయితే పడ్డాను. ఆ రోజు తర్వాత ఏమో మార్కెట్కి అయితే వెళ్ళాను. మార్కెట్కి వెళ్ళి ఇలాగ కొంచెం ఇంటికి కావాల్సిన సామాన్లు అయితే కొనుక్కున్నాను. అక్కడ ఇలాగ శనక్కాయలు అయితే అమ్ముతున్నారు, పచ్చికాయలు అనమాట. ఇవి 50కి 5 డొక్కులు అని చెప్పేసి అమ్ముతూ ఉంటారనమాట మార్కెట్లోనే. చాలా పెద్ద కాయలు అనమాట, చాలా బాగున్నాయి, హెల్త్ కూడా మంచిది కాదు అని చెప్పేసి ఇవి తీసుకున్నాను. ఇవి ఇంకా తీసుకుని వీటిని ఉప్పులో ఉడకబెట్టుకోవాలి. ఉప్పేసి ఉడకబెట్టుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. వాటిని ఉడకబెట్టేటప్పుడు వాటిని ఓపెన్ చేసి ఉప్పేసి వాటర్ వేసి ఉడకబెడితే ఉప్పు అనేది లోపలికి వెళ్ళి చాలా టేస్ట్ వస్తుంది. ఇక్కడ నేను బిర్యానీ సామాన్లు అయితే తీసుకున్నాను. ఇంటి దగ్గర బిర్యానీ పౌడరు, బిర్యానీ మసాలా చేసుకుందాం అని చెప్పేసి అన్నీ పదేసి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ బ్లాక్ దారం ఒకటి మా పాపకి, మా పిల్లలిద్దరికీ కూడా లేదు, బ్లాక్ దారం కట్టాలి. ఇంకా చిన్న ముక్క పొడికి అయితే చూసాను, బాగా నచ్చింది. అది జస్ట్ 10 rupees. ఎప్పుడైనా ఫంక్షన్స్ కానీ బాగా రెడీ చేసేటప్పుడు ఆ ముక్క పొడికి పెడితే రింగ్ బాగుంటుంది కదా అని చెప్పేసి మా పెద్ద బాబాకి తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ పట్టీలు అయితే తీసుకున్నాను. నా వెండి పట్టీలు వచ్చేసి లూజ్ అయిపోయి జారిపోయాయి అనమాట. అందుకని చెప్పి కాళ్ళు బోడిగా ఉన్నాయని చెప్పి ఈ గోల్డ్ కలర్ నార్మల్ అయితే తీసుకున్నాను. వీటికి పొడులు అయితే వచ్చాయి, చాలా బాగున్నాయి. ఎప్పటి నుంచి తీసుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఈరోజు వెళ్ళాను కదా అని చెప్పి తీసుకున్నాను. చూసారా కాళ్ళకైతే ఎంత మంచి లుక్ అయితే వచ్చింది. నా ఇంకా బ్లాక్ కాళ్ళు కదా, వైట్గా ఉన్న వాళ్ళకైతే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఇక్కడ నేను